తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపడంతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టవర్ క్లాక్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలో ఉన్న జేఏసీ కమిటీకి ఎమ్మెల్యే నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ డ్రోన్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కటౌట్కు పాలాభిషేకం చేశారు. రాజకీయాలు శాసనం కాదు, గూడూరు ప్రజల శ్రేయస్సు తనకు ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. చెల్లకూరు, కోట మండలాలు పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఖచ్చితంగా నేను చేరుస్తానని చెప్పి మాట ఇచ్చారు. లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. అయితే ఊరు ఒకటే కాదు, చాలా నియోజకవర్గాలు, చాలా జిల్లాలు కొంచెం ఎదుగుతున్న వల్ల లేట్ అయింది. ఎందుకంటే చాలా మంది మాకు జిల్లా ఇవ్వండి, మాకు ఊరిని తెలుగు కలపండి, రాజేంద్రాన్ని కలపండి, భద్రపల్లి జిల్లా ఇవ్వండి, గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితిలో కొద్దిగా ఆలస్యమైందని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో 2 సార్లు ప్రస్తావించారు. అందరూ కూడా మీకు తెలుసు. ఎందుకంటే దీనికి కారణం నేను లోకల్ని, ఈడ పుట్టినోడి, మీ అందరితో ఒక మున్సిపల్ చైర్మన్ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినోడి. నాకు తెలుసు నా గురువులు బాగా. గతంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు గెలవడా. మీ అందరి దేవాలను గెలిపించారు కాబట్టి మీ మనసులో ఎంత పట్టుదల ఉందో అంతకన్నా రెట్టింపు పట్టుదల మీ గూడూరు వాసిగా, మీ దేవల్ల రాజకీయాల్లో వచ్చేవాడిగా నాకు ఉంది. కాబట్టి నేనైతే ప్రతివాదానే ఉన్నా, ఇవ్వండి 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 అని. అయితే ఈరోజు మన గూడూరుకు సంబంధించినటువంటి చెరుకూరు మండలంలో క్రిస్టిటీ 2500 ఎకరాలలో జరుగుతుంది.